కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తే ప్రజలందరూ అమాయకంగా నమ్మి ఓట్లేసి గెలిపించారు. దాంట్లో మహబూబాద్ కూడా అతీతం కాదు. గత కాంగ్రెస్ పార్టీ రాకముందు తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ళు ఈ మహబూబాద్ జిల్లా మహబూబాద్ ప్రాంతానికి ఒక స్వర్ణయుగం లాగా ఉండింది. ఒక డివిజన్ ఉన్న మహబూబాద్ని జిల్లా కేంద్రం చేయటం, మనం కల్లో కూడా అనుకోని విధంగా మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అనేక గురుకులాలు, ఈ ప్రాంతానికి అనేక రోడ్లు, అనేక వసతులు కల్పించి అందరికీ గొప్పగా చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారు అయితే కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది, కానీ నిండా ముంచింది. కేసీఆర్ పాలన 10 ఏళ్ళు ఒక స్వర్ణయుగం. ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోయి 10 ఏళ్లలో 10 అడుగులు ముందుకేస్తే రేవంత్ రెడ్డి పాలన 10 ఏళ్ళు, ఈ 2.5 ఏళ్లలో 10 అడుగులు వెనక్కిపోయిందనే విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న 3,24,000 కోట్ల పెద్ద బడ్జెట్ పెట్టిండ్రు. మనం అడుగుదాం, పోయిన సంవత్సరం పెట్టిన బడ్జెట్లో మీరు సగానికైనా ఖర్చు పెట్టారా? నేను మంత్రిగా, ఎమ్మెల్సీగా నేను ఇచ్చిన సిడిఎఫ్ నిధులు 3 ఏళ్ళు అయిపోయింది. అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసిన పనులకు బిల్లులు రాక చిన్న చిన్న నాయకులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ బడ్జెట్ 3 లక్షల పైచీలకి ఎందుకు పెంచిండు అని అంటే, ఇందులో 10% వాటా కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టి మీ పదవులను కాపాడుకునే విషయంలో ఉన్న శ్రద్ధ, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరిచ్చే 10% వాటాలో 10% అన్న ఇక్కడ మనసు పెడితే, దృష్టి పెడితే, ఆలోచిస్తే బాగుండేది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ బడ్జెట్ చూస్తే ఎట్లా ఉందంటే మోసపూరితమైన బడ్జెట్ ఇది. ఈ మోసపూరితమైన బడ్జెట్ చూస్తే ఏమనిపిస్తుందంటే, గతంలో అంటే తెలంగాణ మళ్ళా వెనకటి రోజులు గుర్తొచ్చే విధంగా కూడా ఈ బడ్జెట్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. 6 గ్యారెంటీలు అన్నారు, 11 డిక్లరేషన్లు అన్నారు. అన్ని చూస్తే అవి అంకెల గాడిలు ఉన్నాయి తప్ప అంకెలు ఎక్కడా కనిపిస్తలేదు ఏ దృశ్యం కూడా. ఇంకోటి నాకు తెలిసినంత వరకు గత 15-20 ఏళ్ల రాజకీయంలో భారతదేశంలో ఇటువంటి బడ్జెట్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు, చూడబోను కూడా కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తేనే ఇవాళ కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలు తప్ప ఇంకో వేరే ఏది పేల్చివేతలు తప్ప ఇంకేం కనిపిస్తుంది. దాదాపు అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ బడ్జెట్ కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసినట్టుగా కూడా స్పష్టంగా మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మనం కనపడతాం. ఇవాళ చూస్తే ఒక వర్గం కాదు, రైతులకు మోసం జరిగింది, మహిళా సోదరులకు మోసం జరిగింది, మా అవ్వలు అయ్యలు పెన్షన్ పెంచుతారన్న వాళ్ళకు మోసం జరిగింది, విద్యార్థులు ఎవరైతే రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి వాళ్ళకు ఒక 5 లక్షల జాబ్ కార్డు ఏదైతే ఇస్తామన్నారో అది మోసపూరితంగా ఈ బడ్జెట్లో కనపడతా ఉంది. దాంతోపాటు ఎవరైతే ప్రత్యేకంగా రైతు భరోసా 15,000 పెంచుతామని చెప్పిండ్రు, ఆ ఊసే ఈ బడ్జెట్లో కనిపిస్తలేదు. మీరు చూస్తూ ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, 2 కాదు కదా 10 ఉద్యోగాలు కూడా లేకుండా గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఏవైతే ఉద్యోగాలనే ఎల్బీ స్టేడియంలో పెట్టి అనౌన్స్ చేసి, మేము ఎగ్జామ్ రాపిచ్చి పెట్టి అనౌన్స్ చేసినాక ఆ పత్ర నియామకాలన్నీ కూడా ఎల్బీ స్టేడియంలో ఇచ్చి మేము ఇచ్చుకున్నాం అని చెప్పేసి చెప్పినది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అంతా తెలిసింది. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు కూడా ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో ఏది కూడా స్పష్టమైన హామీలు మీరు ఇచ్చినాయి ఏవి కనపడతలేవు. మీరు అయితే 11 డిక్లరేషన్లు, సోనియా గాంధీ గారు వచ్చి ఒక డిక్లరేషన్ ఇచ్చే, రాజీవ్ గాంధీ గారు వచ్చి ఒక డిక్లరేషన్ ఇచ్చే, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఒక డిక్లరేషన్ ఇచ్చే, మీ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు?
మొదటి బడ్జెట్ లోనే మేము దాని చట్టం తీసుకొస్తామని చెప్పి ఆ రోజు అయితే మీరు చెప్పినో ఆ డిక్లరేషన్లకు కూడా అతిపతి లేకుండా కూడా పోయింది. కాబట్టి ఇవాళ మా మానుకోట జిల్లా తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కూడా వాళ్ళ ప్రత్యేకంగా కూడా మేము అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.